వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇబ్రహీంపట్నం ఎన్డీటీపీఎస్ ప్రమాదంలో గాయపడిన గొల్లపూడి ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమా. సీఎం రేవంత్ రెడ్డి కండిషన్ పై హీరో సిద్ధార్థ్ రియాక్షన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ముందుకొచ్చిన సినీ హీరో సిద్ధార్థ. భారతీయుడు 2 చిత్రం విడుదల సందర్భంగా డ్రగ్స్ పై అవగాహన కల్పించిన సిద్ధార్థ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ శాఖ చేస్తున్న ప్రయత్నంలో తాము భాగస్వామ్యం అవుతామన్న సిద్ధార్థ. పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో కాకుండా మనందరి చేతుల్లో ఉంది. డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించాలి. వాళ్ళ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మంచి సొసైటీ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ శాఖ చేస్తున్న ప్రయత్నంలో తాము భాగస్వామ్యం అవుతామన్నారు. నమస్తేనండి, నేను మీ సిద్ధార్థ్ని. భారతీయుడు 2 సినిమాలో మేము జీరో టాలరెన్స్ గురించి మాట్లాడుతున్నాం. జీరో టాలరెన్స్ అగేన్స్ట్ కరప్షన్, జీరో టాలరెన్స్ అగేన్స్ట్ డ్రగ్స్. అలాంటి భారతీయుడు 2 సినిమా ప్రెస్ మీట్లో ఇవాళ ఒక ప్రశ్నానికి సమాధానం చెప్తున్నప్పుడు నా మాటల్ని కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆ మిస్అండర్స్టాండింగ్ని నేను వెంటనే క్లియర్ చేసేయాలి. I completely support Chief Minister Revanth Reddy Garu and the Telangana state government in their fight against drugs. మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో మాత్రం కాకుండా మన చేతుల్లో కూడా ఉంది. అండ్ వాళ్ళ ఫ్యూచర్ని కాపాడుకోవటం మన కర్తవ్యం అవుతుంది. సో I am 100% with Chief Minister Revanth Reddy Garu and his government in their initiative and directives to involve the film industry to make a better society with the government. Till now in my career, I have always supported social initiatives and I will continue to do that. My words in the afternoon only meant that nobody had forced us from the government and that we were doing it out of our own free will. And so I want to congratulate the Chief Minister and his government on their persistent fight against the drug menace. We are with you, sir. Bharatiyu 2 in cinemas, July 12th, zero tolerance. Jai Hind. నా పేరు సిద్ధార్థ్ అండి. నేను గతం 20 years నుంచి తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నాను. ఫస్ట్ తెలుగు సినిమాలో ఒక కాండమ్ చేతిలో పట్టుకుని ప్లీజ్ యూజ్ కాండమ్ అని బిల్ బోర్డ్స్లో నా ఫేస్ వచ్చినట్టు నేను గవర్నమెంట్తో కోఆపరేషన్ ఇచ్చాను. 2005 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఒక స్టేటే కదా, ఎక్కడ మీకు హోర్డింగ్ అబౌట్ సేఫ్ సెక్స్ ఉంటే సిద్ధార్థ్ అనే మనిషి చేతిలో కాండమ్ ఉంటుంది. ఓకేనా? ఆ బాధ్యత నా బాధ్యత. ఒక చీఫ్ మినిస్టర్ చెప్పి ఆ బాధ్యత నాకు రాదు. అట్లాగే ఒక యాక్టర్కి బాధ్యత ముందు నుంచి ఉందా అని ప్రశ్నానికి నేను నో కమెంట్స్ అని చెప్పాలి. ఎందుకంటే అది ప్రశ్నానికి నాకు అర్థంగా ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఎవ్రీ యాక్టర్ ఇస్ సోషలీ రెస్పాన్సిబుల్. వీ డూ థింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియన్స్. విచ్ ఎవర్ సీఎం రిక్వెస్ట్ us to do something, we will do it. No CM has told us only if you do this, we will do something else. So Kamal sir, Rakul, you don't need to answer this question. Next question, please. కొలిమిగుండ్లలోని బెలూన్ గృహాల నందు తెదేపా నాయకుడు పోతిరెడ్డి రాఘవరెడ్డి మరియు ఐవి పక్కిరెడ్డి కార్యకర్తల సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలు అడిగి తెలుసుకుని అన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కావడంతో గ్రామాల్లో అనేక సమస్యలు ఏర్పడ్డాయని, త్రాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ మొదలగు మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా త్రాగునీటి సమస్య తీవ్రం కావడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. గత ప్రభుత్వంలో చేయని జల జీవన మిషన్ల పనులను ప్రస్తుత ప్రభుత్వంలో పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్, నాణ్యత లేని రోడ్లు, గత ప్రభుత్వంలో జరిగిన పనికి బిల్లుల జాప్యం, దొంగ పట్టాలను రద్దు చేసి అవినీతికి పాల్పడిన అధికారులపై విజిలెన్స్ ఎంఫోర్స్మెంట్ ద్వారా కేసులు వేసి న్యాయ విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆర్ఎండ్బి అండ్ భవన శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి మరియు మండల నియోజకవర్గ కన్వీనర్ రామేశ్వర్ రెడ్డి, లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు. కొలిమిగుండ్ల కెమెరా న్యూస్ రిపోర్టర్ రవి. నేషనల్ హైవేకు సంబంధించినటువంటి రోడ్ల మీద కూడా చర్చ జరగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా మా యొక్క అడిగినటువంటి విజ్ఞప్తుల మీద సానుకూలంగా స్పందించింది. త్వరలోనే నియోజకవర్గానికి
సంబంధించిన నేషనల్ హైవేస్ అన్ని కూడా లింకు చేస్తే ఎక్కడెక్కడ కలుస్తున్నాయో కలిసే మార్గాలకు సుగమమవుతాయో వాటిని కూడా అధికారుల ద్వారా సర్వే చేయమని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం పాలనలో చేసినటువంటి పాపాల వల్ల 2,700 కోట్ల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బాధ్యత ఉంది. 2014-19లో మేము శాంక్షన్ అయిన దాంట్లో 20% చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్లు మాత్రం ఇచ్చారు, కానీ కేవలం 40% మాత్రమే రోడ్లు పూర్తి చేయలేదు. అవి కూడా ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ ప్రమాదంలో గాయపడి గొల్లపూడి ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమా బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సూచన. ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్న మంత్రి సుభాష్, మాజీ మంత్రి దేవినేని బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. కుటుంబ సభ్యులు ఇక్కడే రూమ్లో ఉండి దగ్గరుండి రవీంద్ర గారు, డాక్టర్ గారు అందరూ కూడా మాట్లాడారు. అలాగే సిఈ జనరేషన్ ఆయన కూడా వచ్చారు. తప్పకుండా ఇప్పుడే పవర్ మినిస్టర్ రవి గారితో కూడా సుభాష్ గారు మాట్లాడారు. రవి గారు కూడా వీటి మీద విచారణ జరిపి 5 సంవత్సరాలు ఈ బూడిద ఎవరెవరు తిన్నారు, ఎక్కడ తిన్నారు, ఎడుదోదుకు వెళ్ళారు, అసలు ఈ బూడిద పడేయడానికి లోపల ఎందుకు కారుస్తున్నారు, ఎక్కువ ఎందుకు కారుస్తున్నారు, ఎందుకు ఎత్తుకెళ్ళడానికి దుర్మార్గాలు చేస్తున్నారు, వాటి మీద కూడా విచారణ చేస్తారని రవి గారు హామీ ఇచ్చారు. రవి గారు కూడా వచ్చి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తా అన్నారు. తప్పకుండా ఇబ్రహీంపట్నాన్ని బూడిదపట్నం కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కాపాడుతుంది ఈ ప్రాంత ప్రజల్ని. అదేవిధంగా థర్మల్ పవర్ స్టేషన్లో దురాగతాలు మళ్ళీ ఇటువంటి దురదృష్టకర సంఘటనలు